నవరాత్రి పర్వదినాల సందర్భంగా ఈరోజు పులిహోర ముచ్చట్లు మాట్లాడుకుందాం. ముంగిట మామిడాకులు, వంటింట్లో పులిహోర గుబాళింపులు చాలు పండగో శుభకార్యం వచ్చిందంటానికి గుర్తుగా. ఆంధ్రులు గర్వించే వంటకం పులిహోర. అన్ని హక్కులు ఆంధ్రులవే అని నా నమ్మకం. పేటెంట్ తీసుకున్నారో లేదో తెలియదు. ఇప్పుడంటే ఈ పులిహోర వేరియంట్స్ మార్చుకుంటూ రకరకాలుగా వచ్చాయి, కానీ నా చిన్నప్పుడు రెండు రకాలు. అవి నిమ్మ పులిహోర, చింతపండు పులిహోర. చింతపండు పులిహోరతో పోలిస్తే నిమ్మ పులిహోరలో హడావిడి చాలా తక్కువ. రవ్వ పులిహోర అని ఉంటుంది, కానీ వీటి సరసన నిలబడే స్థాయి కాదు. దానికి ఆదరణ కూడా తక్కువనే చెప్పాలి. ఏదో మైనారిటీ స్టేటస్ ఇవ్వచ్చు. అది అటుకుల పులిహోర అయితే కొంచెం నయం. ఇక రాత్రి అన్నం మిగిలితే పొద్దున మతలపు చేసి నిమ్మ పులిహోరగా మార్చి టిఫిన్గా పిల్లలకి పెట్టి చేతులు దులుపుకునే తల్లులు కోకొల్లలు. అలా చేసింది వాసి రాశిలో నాసి అనే చెప్పాలి. అదే అప్పటికప్పుడు వేడి అన్నం వండి పులిహోర చేసి చూడండి, ఆ మజా వేరు. నిమ్మ పులిహోరలో ఆ పలుచని పసుపు కాంతి నీరెండలా మెరుస్తూ లేత యవ్వన కన్యలా ఉంటే, చింతపండు పులిహోర ఇంత పసుపు పట్టించి స్నానం చేసి గుప్త గాంభీర్యాన్ని పోగేసుకున్న పూర్ణ ముత్తైదువులా ఉంటుంది. నాకు బాగా గుర్తు, ఓ రోజు స్కూల్ నుంచి రాగానే వాకిట్లోకి తిరగమూత గుబాళింపు వచ్చింది. అమ్మ నీ చేతి తాలింపు కమ్మదనము భరతదేశమున గుమగుమ పరిమళించే అని కరుణశ్రీ గారి పద్యం మా అమ్మ పాడుతోంది. ఆవిడో సాహితీ పిపాసి. పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళితే అమ్మ చీర కొంగుకి పసుపు అంటి ఉంది. కొత్త చీర కొనుక్కున్నావా అని కొంగుని పట్టుకుని అడిగితే అమ్మ నవ్వి, పులిహోర చేస్తున్నారా, పసుపు చేతులతో చెంగు తుడిచా, అంటింది కాబోలు అంది. ఆ పసుపు కొంగు నిండా తిరగమూత సువాసనే. అది మొహాన కప్పుకున్నప్పుడు నాకు తిరుమల శ్రీవారి మేల్చాట వస్త్రం కప్పుకున్న అనుభూతి కలిగింది. సాధారణంగా మిగిలిన టిఫిన్లన్నీ ఒకదారి అయితే పులిహోర ఒకటే వేరు. ఇంట్లో వారినే కాకుండా పని మనిషి, చాకలి వంటి వారిని కూడా తినే సభ్యుల లెక్కల్లో చేర్చాలి. లేకుంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 3 పూట్ల ఇదే తినే కడుపులు, 3 రోజులు తినే గడపలు కూడా ఉన్నాయి. టిఫిన్గా తిన్నదే కాక క్యారేజీ బాక్స్లోకి, నాన్నగారు ట్రైన్లోకి, ఇలా అందరి మోజు తీరాలంటే భారీ మొత్తంలో చేయాల్సి ఉంటుంది. ఇక పులిహోరలో రకాల గురించి చెప్పాలంటే, పులిహోరలో కేవలం తిరగమూత ఉంటే అది అధమ శ్రేణి, పల్లీలు ఉంటే మధ్యమ శ్రేణి, జీడిపప్పు ఉంటే ఉన్నత శ్రేణి, జీడిపప్పు గుళ్ళు ఉంటే ఎగువ ఉన్నత శ్రేణి కింద ఆదాయ పన్ను శాఖ వారు కూడా గుర్తించవచ్చు, రైడ్లు చేయవచ్చు. ఇంట్లో బాచీపెట్ట వేసుకొని లుంగీ కట్టి అరిటాకులో తిన్న తృప్తితో ఏదీ పోల్చలేము. ఒక పంటి కింద చింతపండులో ఊరిన పచ్చిమిర్చి, మరో పంటి కింద తాలింపు చేరిన ఎండుమిర్చి నవ్వులుతుంటే మనసు ద్విపద కావ్యం రాస్తున్నట్టే ఉంటుందంటే నమ్మండి. పులిహోర అంటే పులకరించని మనసు ఉంటుందా? అనుమానమే. రేపు పులిహోర అనగా నిద్రపట్టని రాత్రులు కూడా ఉన్నాయి. పులిహోరలో నూనె బాగా పడాలి, చూస్తుంటే అది మెరవాలి, తిన్న మన కళ్ళు అంతే మెరవాలి. అలా పెద్ద బేసిన్ నిండా పులిహోర తయారు చేసి పరిస్తే చూడండి. అసలు శ్రావణ శుక్రవారం పులిహోర బాగా కుదరటమే మన భక్తికి పరీక్ష అని చెప్పవచ్చు. శ్రావణం దసరా రోజుల్లో ఈ పులిహోర 4-5 గృహాల నుంచి ప్రసాదాల రూపంలో 4-5 రోజుల పాటు వస్తూనే ఉంటుంది. అలాగే మన పులిహోర కూడా 4-5 ఇళ్ళకి వెళ్తూనే ఉంటుంది. ఇక స్థల ప్రభావం అంటారే, అలా పులిహోర తినే ప్రదేశాలు కూడా పులిహోరకు రుచికి సమన్వయమై ఒక్కొక్క అనుభూతిని ప్రసాదిస్తాయి. ఉదాహరణకి ట్రైన్లో వింధ్యగుహల్లో నుంచి ఢిల్లీనో వెళ్తూ మంచి జోరు మీద ఉండగా ఊగుతూ పులిహోర తినడం ఒక అనుభవం అయితే, కార్తీకంలో పంచారామాల దర్శనం ఎప్పుడు మంచు పడుతుండగా పొలాల మధ్య చిన్న ఆలయంలోనో తినడం మరో అనుభూతి. స్థల ప్రభావం వల్ల రుచి ఇబ్బడి ముబ్బడిగా పురిగే అవకాశం ఉన్న ఏకైక వంటకం పులిహోర ఒక్కటే అనుకుంటా. ఆలయం అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు ముత్యాలంపాడు రామాలయం రాజుల అజమాయిషీలో ఉండేది. పులిహోర ప్రసాదం ఘాటుగా ఉండేది. దాన్ని నేను క్షాత్ర పులిహోర అనేవాడిని. అక్కడ రాజులు అరికాల మంట నెత్తికెక్కేట్లుగా పచ్చిమిర్చి వేసేవారు. తెలియక ఆవగా నోట్లో పెట్టా ఒకసారి, అంతే. వెక్కిళ్ళు తమన్ డ్రంబీట్లా, కన్నీళ్లు జోగు జలపాతాల్లా ఉబికిరాగా కుక్కపిల్ల నాలిక బయట పెట్టినట్లు అంగలార్చుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసా. విషయం తెలిసిన అమ్మ పంచదార పెట్టడంతో ఆ ఘాటు స్మృతికి స్వీటు ముగింపు. ఇక తిరుమల దర్శనం అయి వస్తుంటే ఉచిత ప్రసాదం ఏం పెడతారో అని టెన్షను. లడ్డూ పరమాన్నం అయితే ఓకే,
పులిహోర అయితే మాత్రం ఆ దొన్నె ఏం మూలకండి, దొన్నె సైజు పెంచరు సరికదా, రెండో దొన్నె ఇవ్వరు. దద్దోజనం, కట్టె పొంగలి లాంటివి దొన్నెల్లో పెట్టినా పులిహోరకు మాత్రం దొన్నె బదులు గిన్నె ఇవ్వాలని నా అభిప్రాయం. ఇక ఖాళీ అయిన గంగాళాలు గోడలకి అతుక్కుపోయిన జీడిపప్పులు వేలాడే చంద్రవంకల్లా అనిపిస్తుంటే అన్ని జీడిపప్పులు వృధాయేనా అని బాధ కలిగేది. ఏది ఏమైనా అరసవల్లి నుంచి అయినవెల్లి వరకు అన్ని పులిహోరలు ఒక ఎత్తు అయితే తిరుమల పులిహోర మరో ఎత్తు. నేతి పులిహోర బహుశా నాకు తెలిసి చేసే ఆలయం తిరుమలే అనుకుంటా. ఆ రుచి అందరికీ నచ్చకపోవచ్చు. ఆ మిరియాలు, ఆ ఘాటైన ఆవ, ముఖ్యంగా ఆంధ్రులకు కవిత్వాన్ని ఎందరూ ఆస్వాదించగలరు. దాని విలువ దానిదే. అలాగే తిరుమల పులిహోర తిరుమలదే. అసలు స్వామివారికి నచ్చిందండి, అది చాలు కదా. ఇంతకీ పులిహోర భోజనమా పలహారమా అన్నది నన్ను చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్న. కొందరు పరుగుడుపున ఇంత పెరుగేసి కలిపి భోజనంలాగా స్వీకరించి ఆ రోజుకి ఇక ఇంకేమీ ముట్టని వారు ఉంటారు. అదేమిటంటే పులిహోర పెరుగు కలియక మామూలు అనుకుంటున్నారా? రెండు అగ్రరాజ్యాల భేటీ, మోడీజీ బైడెన్ కలయిక లాంటిది, కడుపులో దండిగా పడి ఉంటుంది అంటారు. కొందరు మా ఇంట్లో ఉదయం పులిహోర టిఫిన్ అంటుండగా మరికొందరు ఇవాళ ఉపవాసం పలహారం మాత్రమే అని పులిహోర తప్ప అని షరతు పెడతారు. అంటే పులిహోర ప్రభావం చూడండి. కొందరి దృష్టిలో అది పలహారం, మరికొందరి దృష్టిలో అది భోజన సమానం. ఇడ్లీ దోశలకు కానీ, పూరి వడకు కానీ, మరే ఇతర టిఫిన్కి కానీ పులిహోరకి లభించిన ఆధ్యాత్మిక స్థాయి లేదు. నాకు తెలిసి మిగిలిన టిఫిన్స్ మాట ఎలా ఉన్నా పులిహోర మాత్రం స్నానం చేసి కలిపే మహిళలే ఇప్పటికీ మెజారిటీ. అలాగే అది సాధారణ టిఫిన్గా తీసుకొచ్చినప్పటికీ అప్రయత్నంగా కళ్ళకొద్దుకొని తినడం సహజ ప్రవృత్తి. అంటే ఆ పులిహోర పట్ల ఏదో తెలియని ఒక అసంకల్పిత పవిత్ర భావన అలా పురిగొల్పుతుందేమో. అందుకే నేను అంటాను, అన్నం పరబ్రహ్మం అయితే పులిహోర ఇహబ్రహ్మం అంటాను. మీరేమంటారు? కామెంటు ద్వారా చెప్పండి.